హలో ఎవ్రీవన్. మా ఏరియాలో ఫస్ట్ టైం బంజారా స్పెషల్ అయిన శీతల పండుగ ఫెస్టివల్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అసలు శీతల పండుగ అంటే ఏంటి, ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అందరం కలిసి అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్తాం. నైవేద్యం అంటే కందిపప్పు, మినప్పప్పు ఉడకబెట్టి, ఇంకా ఆనియన్స్, ఎండుమిర్చి, ఇంకా బెల్లం అన్నం, ఇవి అమ్మవారికి నైవేద్యంగా తీసుకెళ్తాం. మా సంప్రదాయంలో మా వస్తువులను ధరించుకొని ఇంకా అమ్మవారి దగ్గర తీసుకెళ్తాం అన్నమాట. ఇంకా అమ్మవారి దగ్గర తీసుకెళ్ళినాక ఇంకా ముందుగా అమ్మవారికి ఏమో ఇంకా యాటని కోసి యాటతో రక్తంతో అభిషేకం చేస్తారంట. ఇది నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను ఇలా చేయడము. ఎప్పుడు నేను చూడలేదు మా ఏరియాలో, ఎప్పుడు చేయలేదు మేము. ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నాం. ఇంకా అమ్మవారికి అలా అభిషేకం చేసిన తర్వాత ఇంకా అందరు తెచ్చిన నైవేద్యం ఇంకా అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఏంటి, ఉల్లిగడ్డలు, మిర్చీలు, ఇంకా అది మేమైతే గుగ్రి అంటాం, గుగ్రి, ఇంకా బెల్లం అన్నం, అవన్నీ అమ్మవారికి ఒక్కొక్కరి దగ్గర నుంచి తీసుకొచ్చిన వాళ్ళందరివి కలెక్ట్ చేసుకొని అమ్మవారికి సమర్పిస్తాం అన్నమాట. ఇంకా ఒక్కొక్కరి దగ్గర నుంచి అందరం కలెక్ట్ చేసుకొని ఇంకా అమ్మవారికి సమర్పిస్తున్నారు. ఇంకా నైవేద్యం అందరి దగ్గర నుంచి తీసుకొని అమ్మవారికి సమర్పించడం అయిపోయాక, అసలు నాకు ప్రాసెస్ తెలియదు. అసలు శీతల పండుగ అంటే ఏంటి, ఎందుకు జరుపుకుంటాం ఈ బంజారా వాళ్ళం అనేది మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తెలియకపోతే పార్ట్ 2 అని కామెంట్ చేయండి. నేను తెలుసుకొని పార్ట్ 2లో వివరంగా అసలు ఎందుకు ఈ బంజారా శీతల పండుగ ఎందుకు సెలబ్రేషన్ చేశారనేది మీకు నేను పార్ట్ 2లో చెప్తాను, మీరు కామెంట్ని బట్టి. ఇంకా అమ్మవారికి అందరం ఇలా నైవేద్యం సమర్పించినాక ఇంకా ఆటలతోటి అమ్మవారికి ఆనందపరుస్తారు అనమాట. ఇంకా డ్యాన్స్ తోటి అమ్మవారికి ఘనపరిచి ఇంకా అందరం దేవుళ్ళని మొక్కుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. ఇంకా అందరం అయితే ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా, కొందరేమో దేవుడిని మొక్కడం, కొందరు డ్యాన్స్ చేయడం, కొందరు ముచ్చట పెట్టుకోవడం, అలా సరదాగా జరుపుకున్నారు. ఇంకా యాటని కూడా కోస్తున్నారు. యాటని అసలు ఎందుకు కోస్తారు ఏంటి అనే ప్రాసెస్ నాకు కూడా సరిగా తెలియదు. నేనే తెలుసుకొని దీని మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నాను. ఇంకా మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ గురించి కామెంట్ చేయండి. ఇంకా అప్డేట్స్ కావాలంటే కనుక నేను బంజారా మీద, అసలు బంజారా ఏంటి అనేది రీసెర్చ్ చేయాలనుకుంటాను. మీకు కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్